మూడో ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు హైడ్రా అంటున్నారు, 4th సిటీ అంటున్నారు, స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు. అన్ని అంశాలని ప్రధానంగా కేంద్ర బిందువుగా చేసి ప్రభుత్వం చర్చని ముందుకు తీసుకొస్తూ ఉన్నది. ఏం జరుగుతున్నదని మీరు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి రూలింగ్లో? అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం నడపడానికి వాళ్ళకొక పర్స్పెక్టివ్ లేకపోవడం అనేది మనకు కనపడుతున్నది. తెలంగాణలో 4 కోట్ల ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి అనే ఒక రకమైనటువంటి పాలసీ వీళ్ళకి లేదు. ఫస్ట్ పాలసీ ఉండాలి. పాలసీ ఉంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆర్థిక ఏర్పాట్లు, లేకపోతే ఇంకా దానికి కావాల్సిన ఇతర ఏర్పాట్లు చేసుకుంటారు. పాలసీలోనే డిఫరెన్స్ ఉన్నది, ప్రయారిటీలోనే డిఫరెన్స్ ఉన్నది. ఎడ్యుకేషన్ వీళ్ళకి ప్రయారిటీ కాదు, హెల్త్ వీళ్ళకి ప్రయారిటీ కాదు, అగ్రికల్చర్ వీళ్ళకి ప్రయారిటీ కాదు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వీళ్ళకి ప్రయారిటీ కాదు. ఇవి కాకపోవడం వల్ల సంక్షేమం వీళ్ళకి ప్రయారిటీ కాదు, ఉపాధి అన్నిటికంటే ముఖ్యం ఉపాధి వీళ్ళకి ప్రయారిటీ కాదు. ఇది ప్రయారిటీ కానప్పుడు వీళ్ళు ఇంకేం చేస్తారు? వీళ్ళకి ఏం కావాలా? విదేశాల నుంచి అప్పులు తేవాలా, లేకపోతే ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించాలి, ఇక్కడ ఏదో చేసినట్టుగా చూపించుకొని కమిషన్లు దండుకోవాలి. విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే కమిషన్లు రావు, వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి పని చేస్తే కమిషన్లు రావు, సంపద దొరకదు, వాళ్ళకి ఉండదు. ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడానికి చేస్తే రాదు. ప్రభుత్వ సంపదని కాపాడడానికి, అంటే భూములు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇసుక కావచ్చు, ఏదైనా కానీ దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళ కుటుంబాలు, ఆస్తులు పెరగవు. కాబట్టి ఏంటిది, వీటన్నిటిని పక్కన పెట్టి ప్రజల యొక్క ప్రయారిటీని పక్కన పెట్టి, ప్రజల అవసరాలను పక్కన పెట్టి, విదేశీ పెట్టుబడిదారులకి, ప్రపంచ బ్యాంకుకి ఇక్కడ ఉన్నటువంటి సంపదని తాకట్టు పెట్టి అక్కడి నుంచి డబ్బులు తెస్తే ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు తెస్తే వాడు 5,000 కోట్లు, 10,000 కోట్లు మింగొచ్చు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫలితాలు వాళ్ళకి వస్తాయి. ఇవాళ 4th సిటీ కావచ్చు, లేకపోతే మూసీ కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, మీరు అన్న స్పోర్ట్స్ కావచ్చు, ఎవడు అడుగుతున్నాడు? ప్రజలు ఎవడైనా అడిగిండా? అదే కదా, తెలంగాణ ప్రజలు ఎవరైనా వచ్చి అడిగిందా? తెలంగాణ ప్రజలు అడుగుతుంది. అసలు తెలంగాణ తెచ్చుకున్నదే విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం, ప్రభుత్వ విద్య కోసం, ప్రభుత్వ వైద్యం కోసం, ఉపాధి రంగం కోసం, తెలంగాణ సంపదను కాపాడుకోవడం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. దిక్కుమాలిన అప్పులు తెచ్చి తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టడానికి కాదు. గత పాలకులు ఇటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసిందనే మార్పును కోరుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ప్రపంచ బ్యాంక్ వద్దు, అదాని అంబానీలు వద్దు, పెట్టుబడిదారులు వద్దు, మన భూములు వీళ్ళ అభివృద్ధి అంటున్నారు. ఇప్పుడు మూసీ అంటున్నారు. మూసీ కోసం ఎక్కడి నుంచి తెస్తున్నారు డబ్బులు? మూసీకి సంబంధించినటువంటి ఏదైతే సుందరీకరణ అనే పేరుతోటి మాట్లాడుతున్నారో, ఈ సుందరీకరణ అనేది రామోజీరావు ఆశయం, అది రామోజీరావు ఆశయం, అది చంద్రబాబు కళ. అది రామోజీరావు ఆశయాన్ని నెరవేర్చడానికి, చంద్రబాబు కళ్ళ ముందు చూయించడానికి, చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూసడానికి రేవంత్ రెడ్డి పడుతున్న పాటలేవి. ఇవాళ మొన్న ఆయన దక్షిణాఫ్రికా పోయినా, అమెరికా పోయినా, అక్కడ ప్రపంచ బ్యాంకు వాళ్ళని కలిసినప్పుడు ఏర్పాటు ఎవరు చేసిండో? చంద్రబాబు ఏర్పాటు చేసిండు. అది అపాయింట్మెంట్ అన్ని చంద్రబాబు చేసిండు. నరహంతకుడైనటువంటి, తెలంగాణ సర్వనాశనం చేసినటువంటి చంద్రబాబు పాదాలకి ఇంకా మొక్కుతూ చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇది తెలంగాణకి ద్రోహం చేస్తున్నట్టే, తెలంగాణ వినాశాన్ని కోరుకుంటున్నట్టే. అరే చంద్రబాబు ఎవడు? తెలంగాణ ఏంది? ప్రపంచ బ్యాంక్ అప్పులు ఎందుకు, ఆ డబ్బులు ఎందుకు మనకి? అదాని అంబానీ డబ్బులు ఎందుకు మనకి? భారతదేశంలో ఉన్న 524 సంస్థానాల్లో తెలంగాణ, ఈ త్రిలింగ దేశం, ఈ నిజాం సంస్థానం విదేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది.
రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చరిత్ర మీరు తెలుసుకోండి. అప్పుడు తెచ్చిన గడ్డ కాదు ఇది, అప్పుల కోసం విదేశాలకు పోయిన గడ్డ కాదు ఇది. ఆ దిక్కుమాలిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలే అటువంటి పనులు చేసినాయనే మీ ప్రభుత్వాన్ని, మీ నాయకత్వంలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీని మార్పు కోరి మిమ్మల్ని తెచ్చుకున్నారు. అప్పుల కోసం కాదు మిమ్మల్ని తెచ్చుకున్నది, అదాని అంబానీల కోసం కాదు మిమ్మల్ని తెచ్చుకున్నది, ప్రపంచ బ్యాంక్ అప్పుల కోసం కాదు మిమ్మల్ని తెచ్చుకున్నది. ప్రపంచ బ్యాంకు జీతగాడైన చంద్రబాబుకే బుద్ధి చెప్పిన గడ్డ ఇది. ఇప్పుడు ఈ 4th సిటీ అన్నది 3 సిటీలతో సమానంగా తయారు చేస్తామంటారు కదా, డెవలప్ చేస్తాం ఆ ప్రాంతాన్ని, మొత్తం ఆగమైపోయిన ప్రాంతం అదంతా కూడా, దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం ఈ పెట్టుబడులు అంటున్నారు కదా. అసలు 4th సిటీ అంటే ఏంది? 4th సిటీ డెవలప్ చేయమని ఎవడు అడిగిండు? ఎవడన్నా అడిగిండా? ఇవాళ అడుగుతుందంతా కూడా తెలంగాణ సమాజం 2000 మంది పైగా అమరులైంది, కానీ వేలాది లక్షలాది మంది జైళ్ళ పాలయ్యి నష్టపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణలో విద్యారంగంలో సమూలమైన మార్పులు కావాలన్నారు. విద్యారంగానికి కావాల్సినటువంటి ప్రయారిటీలో బడ్జెట్ ఇవ్వమని అడిగిండ్రు. వైద్య రంగం అసలు ప్రభుత్వ విద్య తప్ప ప్రైవేటు విద్య వద్దన్నారు. ఇప్పుడు ఈ హైడ్రా చెరువులను రక్షిస్తున్నామని కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇవి అంటే వీళ్ళు పారదర్శకంగా చేస్తున్నారని అనిపిస్తుందా మీకు? ఈ హైడ్రా అంతా కూడా పెద్ద ఒక డ్రామా కంపెనీ, అంతకుమించి ఏం లేదు. ఇది కూలుస్తుండగా బిల్డింగ్ లేవో 1-2 అక్కడక్కడ. ఎవరిని కూల్చిండు? ఎవరు ఎక్కడి నుంచి మొదలు కావాలా? మేము అన్నయ్య అయితే కూలుస్తలేరు. ఇప్పుడు మనం స్నానం చేస్తే ఏం చేస్తాం? మనం స్నానం చేస్తే నెత్తి మీద పోసుకుంటామా, కాళ్ళకాడ పోసుకుంటామా? నెత్తి మీద పోసుకుంటాం కదా. పెద్దోని కొట్టాలి కదా మొదలు. అవును, అంతే కదా, పెద్దోని కొట్టాలి కదా. నువ్వు పెద్దోని కొట్టినావా? లేదు. ఎవరినైనా కొట్టినావా? ఇంకా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన, అది బీజేపీ అయినా, లేకపోతే కాంగ్రెస్, అదే బీఆర్ఎస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, లేకపోతే ఎంఐఎం అయినా, ఎవరైనా కావచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవడైనా కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనం స్నానం చేస్తే నెత్తిమించి పోసుకున్నట్టు పైనుంచి స్టార్ట్ చేయాలి. అవును, అంతే. ఎక్కడ స్టార్ట్ చేసిన వీళ్ళు? ఎవరినో ఒకరిని పనికిమాలోని పట్టుకొని పెద్ద హంగామా, దానికి పెద్ద మీడియా ప్రచారం, బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, స్పెషల్ స్టోరీలు. అవును, ఎమ్మెల్యేల మీద పడతలేరు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాల మీద కూడా వీళ్ళు అసలు అడుగు కూడా పెడతలేరు. మరి ఆడికి ఎందుకు బుల్డోజర్ వస్తలేదో అర్థం పోతలేదు. డీజిల్ లేదా? మైపాల్ రెడ్డి అమీన్పూర్ చెరువు దగ్గరికి పోయినా, ఆడికి అసలు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి గులగొట్టిరు, అసలు ఏందో వదిలేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, బీఆర్ఎస్లో ఉన్న, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న, ఎంఐఎంలో ఉన్న, బీజేపీలో ఏ పార్టీ, ఈ పార్టీ, అరే కబ్జాలు చేస్తే ఇన్నైనా తీసుకుపోయి జైల్లో నొక్కు, అంతే. రఘునైనా తీసుకుపోయి జైల్లో పెట్టు, అంతే. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా? ఇన్నయ్య రఘు అంటోడు చివరికి ఉండాలా. వాడెవడో పెడితే వాడు నీలాంటోడు నాలాంటోడు ఒక 10 గజాల 5 గజాలు ఎవడన్నా కావచ్చు. నువ్వు మాధవుడికి వస్తే ఎట్లా? నువ్వు రావాల్సింది ఇవ్వాలా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఏం చేస్తావో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు. 4th సిటీ కూడా వాళ్ళ కోసమేనట. రామేశ్వరరావుని ఏం చేస్తావో చెప్పు, మెగా కృష్ణారెడ్డిని ఏం చేస్తావో చెప్పు. ఇవాళ ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. కులం, మతం అన్నీ కూడా కబ్జాదారుల కులమే వాళ్ళది, దోపిడి కులమే వాళ్ళది, రౌడీ గ్యాంగులే వాళ్ళు. ఎవడు వీళ్ళు? రౌడీ గ్యాంగులు వీళ్ళు కాదా? రౌడీ గ్యాంగులు. ఇలా రేవంత్ రెడ్డి కింద రౌడీ గ్యాంగులు లేరా? ఇలా మాఫియా గ్యాంగులు లేరా? పొంగులేటి కింద లేరా? రామేశ్వరరావు మేపుతలేడా రౌడీ గ్యాంగులని? రజాకారులు పోయినని చాలా మంది అనుకుంటారు. రజాకారులు పోలే, నయా రజాకారులు ఇంకా ఉన్నారు. ఇలా మెగా కృష్ణారెడ్డి అనేవాడు తెలంగాణని గత ప్రభుత్వంలో అంతా విధ్వంసం చేసిండని అనుకుంటే, ఇప్పటికి మెగా కృష్ణారెడ్డికి రెడ్ కార్పెట్ వేసి మీరు కలుస్తారా? ఎట్లా కలుస్తారు మీరు? మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మీ పార్టీలో ఉన్న నాయకులైనా తెలంగాణని సర్వనాశనం చేసిన, తెలంగాణను దోచుకున్న మెగా కృష్ణారెడ్డి అనే ఒక దొంగని మీరు ఎట్లా కలుస్తారు? మీరు
4 కోట్ల ప్రజలని మెగా కృష్ణారెడ్డి తాకట్టు పెడతారా? రామేశ్వరరావు తాకట్టు పెడతారా? గత ప్రభుత్వంలో మెగా కృష్ణారెడ్డి రామేశ్వరరావులు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు కూడా మీరు కూడా ఇప్పటికి వాళ్ళ పాదాల ముక్తారా? వాళ్ళ కాలు పిసుకుంటా కూర్చుంటారా? వాళ్ళ సంకల్ లాక్కుంటా ఉంటారా మీరు? ఇదేనా తెలంగాణ ఆత్మగౌరవం అంటే? ఇదేనా తెలంగాణ అంటే? ఇందుకోసమేనా తెలంగాణ అమరులైంది? ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది? రేవంత్ రెడ్డి గారు, ఇంకా మీకు 4 సంవత్సరాల 4 నెలలు గడువు ఉంది. ఈ 4 సంవత్సరాల 4 నెలలు మీరు ఈ ప్రభుత్వాన్ని ఈ దొంగల పాలు చేయకుండా రామేశ్వరరావులు, మెగా కృష్ణారెడ్డిలు, ప్రపంచ బ్యాంకు, అదాని అంబానీలకి తెలంగాణ తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఊకోదు. రేవంత్ అన్న, మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీ యొక్క శ్రేయోభిలాషిగా, మీ యొక్క బ్రదర్గా చెప్తున్నా, తెలంగాణ ప్రజలు మీ మీద ఎంతో ఆశతోటి మీ నాయకత్వాన్ని గౌరవించి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుకున్నట్టుగా మిమ్మల్ని తీసుకొచ్చుకుంటే నమ్మిన తెలంగాణ ప్రజలకి మీరు ద్రోహం చేయొద్దు. మీరు ఇంకా ఆలోచించండి. ఇంకా సమయం మించిపోలేదు. ఈ 4th సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు కాదు, తెలంగాణలో విద్యారంగాన్ని మార్పు చేయడానికి ఇప్పటికీ స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్కి నెలల తరబడి వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలే. ఇంకా పూర్తిగా చాక్ పీసులు రాలే, బ్లాక్ బోర్డు రాలే, ప్లే గ్రౌండ్ లేవు, టాయిలెట్స్ పోవడానికి ఆ వసతులు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, కరెంటు వసతి లేదు. కరెంటు బిల్లులు కట్టకపోతే కరెంటు కట్ చేసిండు చాలా స్కూళ్ళల్లో. ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. నీ అధికారులు ఏం చేస్తున్నారు? ఒక్కనాడైనా జూన్ 12వ తేదీ నాడు స్కూళ్ళు తెరిస్తే ఇప్పటి వరకైనా దాని సమీక్ష చేసిందా? ఇంతకుముందే రగన్న చెప్పినట్టు డెంగీ వ్యాధితోటి ఇంతమంది చనిపోతుంటే దాన్ని సమీక్ష చేసిందా? దాని గురించి మాట్లాడిందా? ఇప్పటికైనా మీకు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ముడ్డి చుట్టుండా కూతవేత దూరంలో ఉన్న హాస్పిటల్లో పోవడానికి మీకు సమయం దొరకలేదా? సరోజిని హాస్పిటల్ పోరు, గాంధీ హాస్పిటల్ పోరు, కింగ్ కోటి హాస్పిటల్ పోరు, ఉస్మానియా హాస్పిటల్ పోరు, ఫీవర్ హాస్పిటల్ పోరు. ఎక్కడికి పోతారు మీరు? వరంగల్లో ఉన్న మీ దోస్తులు ప్రజల రక్తాన్ని దాగే ప్రైవేటు వ్యాపారం చేసే హాస్పిటల్ ఓపెన్ చేయడానికి పోతారా? ఇదేనా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే? తెలంగాణ ముఖ్యమంత్రి అంటే భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా ఉండాలని కోరుకున్నాం మేము, ఆశిస్తున్నాం మేము.